లో దారుణం జరిగింది. నిన్న సర్పంచ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆ గ్రామ సర్పంచ్ తీసినటువంటి విజయోత్సవ ర్యాలీ ఒక చిన్నారి ప్రాణాలు తీసింది. విజయోత్సవ ర్యాలీలో అక్కడ అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ కమ్లీబాయ్ కార్ కింద పడి 7 ఏళ్ల సౌజన్య అనేటువంటి ఇక్కడ కనిపించే ఈ చిన్నారి మరణించింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తను తుదిశ్వాస విడిచింది. ఇక చిన్నారి కారు కింద పడలేదంటూ కమ్లీబాయ్ భర్త పెంటయ్య చెప్తున్నాడు. సో గ్రామస్తులు పెంటయ్య మధ్య వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. విజువల్స్లో చూస్తున్నాం, ఇదే కారు విజయోత్సవ ర్యాలీ అంట. సో నిజంగానే సర్పంచులు వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏదో ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమన్నా చందంగా లేదు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అని మీరు విజయోత్సవ ర్యాలీ చేపట్టాల్సిందే. విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి, మీ సంబరాలు వ్యక్తపరచండి, మీరు ప్రతి ఓటర్ను కలవండి, లేకపోతే మీ ప్రజానికాన్ని కలిసి వారి మద్దతుని కూడగట్టండి. అంతేగాని ఈ రకమైనటువంటి డప్పు చప్పుళ్ళు తాగి తందనలాడి మీ కార్యకర్తల్ని అనుచరులు వేసుకొని రోడ్ల బీదికి వెళ్తూ ఉంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఇక్కడ కూడా అదే జరిగింది. సో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లలో చిన్నారి మరణానికి కారణమైంది. విజయోత్సవ ర్యాలీ చేస్తున్నటువంటి కమ్లీబాయ్ అనేటువంటి ఆ సదరు సర్పంచ్ విజయోత్సవ ర్యాలీకి సంబంధించినటువంటి ఆ కారు కింద పడి ఆ అమ్మాయి మరణించిందని గ్రామస్తులు చెప్తున్నారు. సో సౌజన్య మరణానికి కారణం ఆ కమ్లీబాయ్ విజయోత్సవ ర్యాలీలో కారుతో తీసిన ర్యాలీయే కారణంగా తెలుస్తోంది. సో అటు గ్రామస్తులకి అటు సర్పంచ్ కమ్లీబాయ్ భర్తకు మధ్య వివాదం కూడా చోటు చేసుకుంది. సో భర్త ఏం చెప్తున్నాడంటే కమ్లీబాయిగా ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ భర్త చెప్తున్న మాట పెంటయ్య ఏమంటున్నాడంటే నా కారు కింద పడలేదు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి పెంటయ్య అంటున్నాడు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం నీ కారు కిందే పడి చనిపోయిందని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. కొంత వివాదం కూడా చోటు చేసుకుని ఒకరిపై ఒకరు తోపులాట జరిగింది, కొంత గొడవ కూడా జరిగింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ తాత్కాలికంగా అక్కడ గొడవ మాత్రం సద్దుమణిగింది. కానీ ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. సో విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ కార్ అండ్ లెఫ్ట్ సైడ్ లో కనిపించినటువంటి ఆ చిన్నగా బుజ్జిగా ఆ పంట చైన్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయే సౌజన్య. సో చాలా చిన్న వయసు, 7 ఏళ్ల వయసు, అంటే బహుశా సెకండ్ ఆర్ ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఆ అమ్మాయి ఇప్పుడు ఈ సంఘటనలో పాపం తనకి ఇంకా కరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది, సర్పంచ్ ఎవడు, ఈ విజయోత్సవం కొంత అవగాహన కూడా ఉండదు. అటువంటి ఒక చిన్నారి ఈరోజు వాళ్ళు తీసినటువంటి విజయోత్సవ ర్యాలీలో మరణించింది అని అంటే పాప మా కన్న తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎంతలా దుఃఖిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మీరు పండగలు చేసుకోండి, మీరు గెలిచారు, ప్రజల మద్దతుతోనే గెలిచారు, ఓట్లతోనే గెలిచారు. కానీ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి రాజకీయాలు చేయాలని దురాలోచన చేసి ఒకరిని నేనేదో చూశాను, సోషల్ మీడియాలో ఒక వీడియో, వార్డ్ మెంబర్కి గెలిచాడంట, నాకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారిని అందరు రాసుకున్నా, ఈ రాజకీయాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టున్నాడు. ఏదో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అన్నట్టు, ఇక్కడేదో ఇంకో బుక్ అన్నట్టు, నేను బుక్లో రాసుకున్నా, అందరూ అంతా తేలుస్తాయిగా అంటున్నాడు. నువ్వు వేసేది ఏంటి? జస్ట్ వార్డు మెంబర్ గెలిచినావు, మహా అయితే 100 ఓట్లు 150 ఓట్లు వచ్చినాయి. రేపటి రోజు నీకు గెలిపించినా కూడా నేను కొట్టకుండా చూసుకో. ఈ మాటలు బంద్ చేయండి. సో ఇక్కడ సర్పంచ్గా గెలిచారు, విజయోత్సవం రాలంటున్నారు, ఇంటింటి తిరగండి. ఈ కార్లు బైకులు ఇదేం పెద్ద నియోజకవర్గమా లేకపోతే మండల స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీయా? ఒక చిన్న గ్రామమే కదా, 1000 ఓట్లు 1500 ఓట్లు ఉంటాయి. ఇంటింటి తిరిగి అందరు ప్రజల మద్దతు కూడా కట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడగండి, మీకు సపోర్ట్ చేయండి, అభివృద్ధి కోసం అడగండి. కానీ ఈ రకంగా కార్లు ర్యాలీలు కార్లు మెయింటైన్ చేస్తున్నారు సర్పంచ్లు అంటే తప్పు కాదు. ఐఎమ్ సారీ, తప్పు అనలేదు. బట్ ఆ స్థాయిలో ర్యాలీ చేయగలుగుతున్నారు కార్లతో అంటే సర్పంచులకి ఏ స్థాయిలో అక్కడ మరి ఆ పదవులు లేకపోతే వాళ్ళ పనితనము ఇదంతా అర్థమవుతోంది. సో ఏదేమైనా కూడా ఈ సంఘటనకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. 7 ఏళ్ల చిన్నారి సౌజన్య అనేటువంటి ఆ అమ్మాయి మరణానికి కారణం సర్పంచ్ అనేది గ్రామస్తులు చెప్తున్నారు. కానీ సర్పంచ్ భర్త పెంటయ్య మాత్రం నేను కారణం కాదు, నా కారు కింద పడలేదన్న మాటని చెప్తూ అటు గ్రామస్తులతో వాగ్వాదం దిగి కొంత గొడవ కూడా పడ్డ సిచ్యువేషన్. సో ఒకసారి విజువల్ చూద్దాం అక్కడ గొడవకు సంబంధించి, ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడిక్కడ తిరుగుతుంటే చూడనీకి పోతేనే జరిగింది. ఇంటికి మన మధ్య సందులో వస్తున్నది, స్పీడ్ ఉండేది కారు, స్పీడ్ ఉండేది. వాడు అట్లా ఇడికెళ్ళి ఆడికి ఎదుముకొని పోయిండు, స్పీడ్ ఎక్కువ ఉండేదాడు, వేసుకొని పోయిందాడు. పిల్ల ఆడబడ్డది. నేను ఊరికొస్తాను వెంటనే మా మిట్టాను వచ్చిన ఊరికొచ్చే వరకు వాడు ముందరకు ఆపిండు అనిలో ఇంటికాడ ఆడపోయి ఆపిండు. ఆ పెట్టాలకల్లా పోయి ఇట్లా పట్టుకుంటే కూడా మొత్తం రక్తమైంది నా చేతి కన్నా. కాళ్ళు ఇట్లా ఏమైపోయింది, ఇంక కొట్టుకోలేదు. నా బిడ్డ పోయింది అనుకున్నా. ఏడుకోయినప్పుడు అయింది ర్యాలీ చూస్తుండే సారు.
ర్యాలీలనే అక్కడిక్కడ తిరుగుతుంటే చూడనీకి పోతేనే జరిగింది. చూడండి ఆ తల్లి ఆవేదన, తల్లి ఏడుపు చూస్తుంటే మీ పదవి పాడుగాను అనవసరంగా వచ్చిన పిల్ల ప్రాణం పోయింది కదా. మీ పండుగల ఇవి పాపిష్టి పండుగలు, ఏం పండుగలు చేసుకో. విజయోత్సవ ర్యాలీ చేసి ఆ తల్లి చెప్తున్న మాటలు ఏంటంటే వేగంగా వచ్చిందంట కారు, వేగంగా వచ్చి అమ్మాయి కూడా అదే ర్యాలీలో చూస్తుందంట ఏం నడుస్తుందని చెప్పి. చిన్నగా జనరల్గా బయట సౌండ్ వస్తుంది, డీజే డప్పులు ఇవన్నీ ఉంటే పిల్లలు చూస్తారు కదా, అక్కడికి వచ్చి చూస్తున్న తరుణంలో ఆ కారు వేగంగా వచ్చి అమ్మాయిని ఢీకొట్టడంతో కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్ళిందంట. వెంటనే ఆ తల్లి వెళ్ళి చూస్తే మొహమంతా రక్తం, ఒంటి రక్తం నిండిపోయింది. మీ పదవి 5 ఏళ్ల పదవి ఆ 7 ఏళ్ల చిన్నారికి మరణానికి కారణమైందా? నువ్వు గ్రామ సర్పంచ్గా అయింది, గ్రామ ప్రజలకి అభివృద్ధి చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళ ప్రాణాలు రక్షణగా ఉంటావన్నా, లేకుంటే వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఏం పోయే కాలం ఈ ర్యాలీలేంది, లేకపోతే ఈ కార్లేంది? ఎవడు అడిగింది నిన్ను? నువ్వు గెలిచింది దేనికోసం? ఈ ప్రాణాలు తీయడానికా? అక్కడ ఏం జరిగినా బాధ్యత మాత్రం గ్రామ సర్పంచ్దే. బికాజ్ ఇది ఒకటే కాదు, మీ గ్రామ స్థాయిలో ఎటువంటి తప్పిదాలు జరిగినా రేపటి రోజున పోలీసు అధికారులు వచ్చినా, లేకపోతే చిన్న ఒక కానిస్టేబుల్ వచ్చినా కూడా ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు. సర్పంచ్ చాలా పెద్ద బాధ్యత, అది ఒక ఇంటి పెద్ద బాధ్యత. దాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి రాళ్ల పేరిట, పండుగల పేరిట, పబ్బాల పేరిట పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే పోలీసుల దగ్గర కూడా సర్పంచ్ అని చెప్పి రాచరికంగా పోలీసు పోగానే ఎస్ఐ గారు లేచి, సిఐ గారు లేచి మీ కుర్చీలో కూర్చోబెట్టరు, వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణం తీసుకురాగలుగుతారా? ఆ అమ్మాయి ప్రాణం తిరిగి వస్తారా మళ్ళీ? దయచేసి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్గా గెలిచిన వారు, ప్రమాణ స్వీకారం పూర్తయిన వారు బాధ్యత ఎరగండి. బాధ్యతతో మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించండి. కొంత సభ్యత, సంస్కారం, మర్యాదలు నేర్చుకోండి. కానీ ఈ రకంగా ఏదో గ్రామస్థాయిలో గెలవంగానే మేము పెద్దగా పొడిచి కట్టలు కడతామన్నట్టుగా ఇటువంటి ప్రవర్తనతో ఇబ్బందులు గురి చేస్తే గ్రామంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. పాపం చూడండి, ఆ అమ్మాయి ఫేస్ చూడండి ఒకసారి, ఈసారి పెద్దగా ప్లే చేయండి ఆ ఫోటోని. ఆ అమ్మాయి ఆ మోహన్ చూడండి ఒకసారి, చిన్న అమ్మాయి ఎంత ముద్దుగా బుజ్జిగా ఉంది చూడండి. పంట చేనులోకి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో చూడండి ఎంత చబ్బీగా ఉందో. ఆ అమ్మాయి అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్ని, అక్కడ ఏం జరుగుతుందో, హడావిడి ఏందని చెప్పి చూడడానికి వస్తే నీ కారు బ్రేకులు లేవా, నీకు బ్రేకులు లేవా, నీ కారుకు బ్రేకులు లేవా? బలుపా? ఆ తల్లి తప్పు చెప్పదు కదా, ఆ తల్లి తప్పు చెప్పదు కదా. నా కారు కింద పడలేదు అనేటువంటి మాటను ఆ సర్పంచ్ చెప్తున్నాడు. మరి ఎలా నిరూపించుకుంటాడో తెలియదు మనకు కూడా. బట్ ఆ తల్లి తప్పు చెప్పదు కదా. డైరెక్ట్గా వేగంగా వచ్చి ఆ కారు అమ్మాయిని ఢీకొట్టడంతో ఎగిరి పడిందంట బయట. సర్పంచ్గా గెలిచి బాధ్యతగా ఉండంటే బలుపు చూపిస్తారు. ఈ బలుపు బండకేసి రాక ఇటువంటి బలుపు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని. నిన్న ఒక వార్డ్ మెంబర్, నేను మళ్ళీ చెప్తున్నా, అందుకే ఒక వార్డ్ మెంబర్గా గెలిచిన ఆయన, నేను బుక్ మెయింటైన్ చేసినా, నన్ను ఓడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేసి అందరు పేర్లు రాసుకున్నా, రేపటి నుంచి వాళ్ళ సంగతి చెప్తా అంటాడు. ఏం చేయగలుగుతావు? నీకేమన్నా మొత్తం నువ్వు చెప్పగానే కింది స్థాయిలో నీకు పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళని పెట్టి కొట్టిస్తావు. మళ్ళీ ఈ రకంగా దాడులు చేసుకోవడాలు, హత్యలు, దారుణాలు ఇవే కదా. మళ్ళా ఇదేం పని? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఏకంగా ఉండాలి. 1000 మంది ఓటర్లు అంటే 1000 మంది ఏకంగా లేకపోతే ఏమో అభివృద్ధి చెందుతుంది గ్రామము. వార్డు మెంబర్ కూడా ఇంత కక్షలా? మా ప్రతినిధి నిర్మల ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. సో నిర్మల, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఇప్పుడు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మరి ఈ విషయంలో మాత్రము సరిగ్గా 7 సంవత్సరాల బాలిక నిన్న సర్పంచ్ ర్యాలీలో మాత్రము వాళ్ళు వేడుకలు పూర్తి చేసుకొని వాళ్ళ ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు కారులో ర్యాలీ తీస్తున్నారు. ఆ ర్యాలీ తీసే తరుణంలో కూడా పాపం చిన్న పాప, ఆ పాప చూడటానికి అలా నిలబడి ఇంటి దగ్గరలోనే ఆ గల్లీలో నిలబడి చూస్తున్న తరుణంలో వాళ్ళు మాత్రం అసలు చూసుకోకుండానే వాళ్ళ సరదాలో వాళ్ళు ఉండిపోయి ఆ అమ్మాయిని ఢీకొట్టడం కూడా జరిగింది. ఆ పాపని దాదాపు ఒకసారి గెట్ బ్యాక్ చేయడం. ఒకసారి అక్కడ గొడవ జరుగుతోంది, ఆ గొడవకు సంబంధించి విజువల్ చూద్దాం. సో గ్రామస్తులంతా ఒకవైపు, సర్పంచ్ కమలీబాయ్ భర్త పెంటయ్య ఇంకోవైపు, పోలీసు కూడా ఉన్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. ఇక్కడ గొడవ చూడండి, ఒకరిపై ఒకరు ఏ రకంగా దూషణలు చేసుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు అనేది పోలీసు ఇన్వాల్వ్మెంట్ తో కొంత అక్కడ ఆ గ్రామంలో